అదే వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి తన అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఇవాళ అంటే టీడీపీ కానివ్వండి, లేకపోతే ఇతర పక్షాలు మాట్లాడుతుందంటే గత 5 ఏళ్లలో మీకు అవకాశం ఇస్తే సంక్షేమం పేరుతో మీరు కేవలం అప్పులు మాత్రమే చేశారు. ఇప్పుడు సూపర్ 6 పథకాలకు ఆకర్షితులు అవ్వడం కన్నా అభివృద్ధి చేస్తారనే ఆలోచనతోనో ఆకాంక్షతోనో టీడీపీ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. కూటమి ఇప్పుడు అధికారంలో ఉండడానికి కారణం అదే కాబట్టి చేస్తాము. మీరు నిజంగానే గతంలో ఆర్థిక విధ్వంసం చేయకపోయి ఉంటే ఇవాళ మేము చెప్పిన అన్ని చేయడానికి మాకు ఈజీగా ఉండేది అనేది ఒక వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి, ఎలా అంటారు? ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. థ్యాంక్ యూ. మేము వేస్తున్న ప్రశ్నలు మేము వేసినవి కాదు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ గా ఆయన చెప్పిన మాటలనే మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఆయన ఇప్పుడు నిజము నిదానంగా బయటపడుతుంది అనడానికి ఆయన చెప్పిన మాటలోనే చూద్దాం. 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి కూటమి పార్టీలు అన్ని కలిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి వాళ్లే అసెంబ్లీ సాక్షిగా 6 లక్షల కోట్లేనని చెప్పేసి ఒప్పుకున్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న రాజ్యసభలో వైసీపీ ఎంపీ వేసిన ప్రశ్నలకి సమాధానంగా రాజ్యసభలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ గత 5 ఏళ్లలో ఎన్ని కంపెనీలు ఇక్కడ రిజిస్టర్ అయినాయి అనే దానికి 9,000 పైచిలకు కంపెనీలు ఇక్కడ రిజిస్టర్ అయినాయి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఇక వాళ్ళంతటి వాళ్లే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మేసం మలేసి తొడగొట్టి మేము ఈ పనులు సూపర్ 6 అమలు జరపలేము, ఆర్థిక పరిస్థితి బాగలేదు ఆయన అన్నాడు. కాబట్టి సోదరులు బాజీ గారు అన్నట్టు మేము తొందరపడలా, మేము యాక్టివల్ గా ఇస్తారులే, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం ఇస్తారులే అని అనుకుంటాం. వాళ్ళు ఏమంటున్నారు, ప్రెస్ మీట్ పెట్టేసి మేము ఇవ్వలేమంటున్నారు. ఇవ్వలేమన్నప్పుడు ప్రశ్నించాలా లేదా? ఇవ్వలేమన్న వాళ్ళు ఎందుకు హామీలు ఇచ్చారు? పోనీ ఆయన ఏమన్నా కొత్త నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చాడా, లేదు ఇప్పుడే అధికారంలోకి వచ్చాడా? కాదు కదా. ఆయనకి రాష్ట్ర పరిస్థితి తెలుసు, రాష్ట్ర బడ్జెట్ గురించి తెలుసు, అప్పుల గురించి అబద్ధాలు మాట్లాడి తర్వాత అప్పులు మళ్ళీ మేము అబద్ధాలు ఆడామని వాళ్లే ఒప్పుకొని మళ్ళీ ఇప్పుడు ఇంకొక మాట, కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏదో రైల్వే స్టీల్ ప్లాంట్ గురించి చెప్తున్నారు. ఏమండి స్టీల్ ప్లాంట్ గురించి నాది ఒక ప్రశ్న అండి. సెయిల్ లో పెట్టకుండా, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా, బడ్జెట్ లో పెట్టకుండా, గ్రాంట్స్ ఇవ్వకుండా ఒక ఫైనాన్స్ కంపెనీ ద్వారా ఫైనాన్స్ ఇచ్చేసి స్టీల్ ప్లాంట్ భూములు తాకట్టు పెట్టేసి మేము ఆదుకున్నాము, 11,000 కోట్లు అప్పిచ్చామనేది అది అప్ప గ్రాంటా? ఆదుకున్నట్ట తాకట్టు పెట్టినట్ట? ఇంకొక మాట, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ గురించి ఉక్కు శాఖ మంత్రి గారు నిన్నగాక మొన్న కుమారస్వామి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమి స్టేట్మెంట్ ఇచ్చారండి ఆయన? గత ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం వల్ల, గత ప్రభుత్వం విల్లింగ్ లేకపోవడం వల్లనే ప్రైవేటీకరణ ఆగిపోయింది. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరండి? కూటమి ప్రభుత్వంలో ఉన్న ఉక్కు శాఖ మంత్రి గారు. మేము ఇవ్వలేమని చెప్పింది ఎవరండి? రాష్ట్ర సూపర్ 6 ఇవ్వలేమని చెప్పింది ఎవరండి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇంకొకటి, పరిపాలన గాడి తప్పిందని, ల్యాండ్ ఆర్డర్ పక్కదారి పట్టిందని, జనాల్లోకి వెళ్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని చెప్పింది ఎవరండి? ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు. మేము వాళ్ళన్న మాటలనే, వాళ్ళు చెప్పిన వాటిల్నే మేము ప్రశ్నిస్తుంటే మేము తొందరపడ్డామని, మేమేదో కావాలని విమర్శిస్తున్నామని మాట్లాడుతున్నారు. మేమేమంటున్నాము, న్యాయంగా మీరు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో వాటిని అమలు జరపమంటున్నాం. అమలు జరపడానికి వాళ్ళు పెద్దలు అన్నట్టు అమలు జరుపుతాము. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి హామీ అమలు చేయడానికి 6 నెలల సమయం తీసుకుంటారు, బాగానే ఉంది. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు చక్కదిద్దుకొని అన్ని చేసుకోవడానికి 1 సంవత్సరం కాలం పడితే ఎందుకంత మీకు అర్జెన్సీ? చేస్తాం మేము అన్నది కూడా చెప్తున్నారు. ఉగాది తర్వాత ఉచిత బస్సు కన్ఫర్మ్ అయిపోయింది అని అంటున్నారు కదా. సరే, మేము అదే ప్రశ్నకి ఏం చెప్తున్నామంటే, బాజీ గారు చెప్పినట్టు తొందరపడ్డామంటున్నాం. మేము అదే ప్రశ్నకి ఏం చెప్తున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఇవ్వలేము అని చెప్పటం కంటే, ఇదిగో మేము ఈ సంవత్సరంలో ఈ డేట్ లో ఈ పథకం ఇస్తాము, ఈ సంవత్సరంలో ఈ డేట్ లో ఈ పథకం ఇస్తాము
కనీసం షెడ్యూల్ విడుదల చేస్తే పలాంటి డేట్ వరకు మేము ఇవ్వలేమనే దానికి ఒక ఇది వస్తుంది. అలా Right. కాకుండా మేము ఇవ్వలేమని చెబితే సహజంగా మీకైనా నాకైనా రాష్ట్ర ప్రజలకైనా అనుమానం వస్తుందా రాదా? Yes. అసెంబ్లీ సూర్యనారాయణ సాక్షిగా గారు. మాకు Right. భయం ఏంటంటే ఈ రాష్ట్ర చిదంబరం రెడ్డి గారు ఎస్ ఎస్ సూర్యనారాయణ గారు. అనుమానం వస్తుందా? షెడ్యూల్ కూడా ప్రకటించలేదు. పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు అర్థం సాక్షిత్యాలలాగా మాట్లాడుతున్నారండి. మీకు సమయం ఇచ్చినప్పుడు నేను ఇంటరప్ట్ అవ్వలేదు. సూర్యనారాయణ వన్ దయచేసి సెకండ్ మీ వన్ సెకండ్ మీకు నెక్స్ట్ ఓకే, క్యారీ. ఆయన కాదండి, చిదంబరం రెడ్డి గారు సూర్యనారాయణ గారు అన్నారు కనుక మాట్లాడుతున్నా. అవును నెక్స్ట్ మీరు మాట్లాడండి అని జస్ట్ మీరు నేను వేసే ప్రశ్నలన్నీ నోట్ చేసుకోండి, మీరు సమాధానం చెప్తారు కానీ. Yes, yes, yes. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీదే. టైం తక్కువ ఉంది మీరు మనకి, అధికారంలో టైం ఉన్నారు తక్కువ ఉంది. కాబట్టి ఒకసారి మీరే సమాధానం చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి టైం తక్కువ ఉంది, మీరు కంక్లూడ్ చేస్తే నేను వాళ్ళతో సమాధానం తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మేమేమంటున్నామంటే రాజధాని గాని పోలవరం గాని రైల్వే జోన్ గాని ఇవన్నీ చట్టంలో కేంద్రమే తన సొంత బడ్జెట్ లో గ్రాంట్ రూపంలో విడుదల చేసి నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిది. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పులిచ్చి ఉమ్, మేము ఆదుకున్నాము, సంపద సృష్టిస్తామని చెప్తున్నారు. Right. అప్పు తీసుకురావడమే సంపద సృష్టి అంటే 6 నెలల్లోనే 1,00,000 కోట్లు అప్పు చేయడం అయితే, ఇక అప్పుల పాలు చేశారని చెప్పింది అప్పుల పారం ఎవరండి? ఇప్పుడు లెక్కలు Right. చూడండి. గత ప్రభుత్వంలో మొత్తం ఎన్ని అప్పులు చేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు వచ్చినాయి, Right. 14 నుంచి 19 వరకు ఎవరు అప్పు చేశారు, జీడిపి 14 నుంచి 19 వరకు ఎంత ఉంది, 19 నుంచి 24 వరకు ఎంత ఉంది, ఈ 8 నెలల్లో వీళ్ళు చేసిన అప్పు ఎంత, వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలని, చేసిన అభివృద్ధి ఎంత, క్యాలిక్యులేషన్ వైజ్ గా Right. రేట్ వైజ్ గా మేము Right. చెప్పగలం. మీరు Yes, yes. చెప్తామా?